ఓకే ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్ లో నెక్స్ట్ కేటగిరీ నామినీ మొత్తం నువ్వే చెప్పే ఏ కరువు పెట్టే మొత్తం నువ్వే మేము చెప్పక్కర్లేదా ఇద్దరు ఉన్నాగా ఇవ్వచ్చుగా అన్న నువ్వు అందుకో నువ్వు చెప్పు నెక్స్ట్ ఉత్తమ ఓవర్ యాక్షన్ ఉత్తమ ఓవర్ యాక్షన్ అవార్డ్ నామినేషన్స్ నాటి నరేష్ వీడికిచ్చే పేమెంట్ రెట్టంత ఉంటే ఈడు చేసే ఓవర్ యాక్షన్ మాత్రం తట్టంత ఉంటది నిక్కర్ వేసుకుని వీడు లిక్కర్ వేసుకుని వీళ్ళ నాన్న స్టూడియో అంతా తిరుగుతుంటే చూసే వాళ్ళంతా స్టూడియో వీళ్ళదేమనుకుంటారు హీఈస్ నన్ అదర్ దాన్ నాటి నరేష్ రోహిణి ఎవరినైనా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బైపోతారు కానీ ఈవెన్ ఎంత పొగిడినా ఉబ్బదు ఎందుకంటే ఇంతకంటే ఉబ్బటం కష్టం కాబట్టి ఈ పాప కళాకండ మరి నేను పాపి కొండ ఇండస్ట్రీలో అందరూ ఎంతో మంది వాళ్ళ అందంతో నెట్టుకొస్తుంటే ఈవిడ మాత్రం తన ఆకారంతో ఎంత మందినైనా నెట్టుకురాగలదు ఆవిడే బుల్లితెర కోవై సరళ రోహిణి ఇస్మార్ట్ ఇమాన్యుయల్ కొంతమంది ముందు ఒకలా వెనక ఒకలా ఉంటారు కానీ ఈయన మాత్రం ముందు వెనక ఒకేలా ఉంటాడు ఇండస్ట్రీలో సునామీ సృష్టిద్దామని వచ్చి ఒక అమ్మాయికి బినామీగా మిగిలిపోయాడు ఏదైతేనేం పేరుంటే చాలు ఏ పోరినైనా పడేయొచ్చని నిరూపించాడు ఈస్ నన్ అదర్ దాన్ ఇస్మార్ట్ ఇమాన్యుయల్ నూకరాజు ఇతను స్టేజ్ ఎక్కితే అందరూ పెడతారు కేక అతనే నూక ఇతని పేరులో రాచుంది కానీ ఇతడు వేసే పంచుల్లో ఇప్పటికీ పేదరికం ఉంటుంది ఈస్ నన్ అదర్ దాన్ నూకరాజు సో ఈ ఓవర్ యాక్షన్ కేటగిరీ నామినీస్ చూసాము సో ఈ అవార్డు ఇవ్వాల్సిందిగా లైలా గారిని కోరుతున్నాం నామినీస్ అయినందుకు హ్యాపీగా ఉందా వెయిట్ చేస్తున్నారా ఎవరు అది లైలా గారి చేతుల మీద అవార్డు తీసుకోవాలని నాకు ఎక్కడ పుట్టి పెట్టుంది మీరు మీ కేటగిరీని లైవ్ లో ప్రూవ్ చేసుకుంటున్నారు తెలుసా తెలియకుండా ఓకే సో లైలా గారు ఓవర్ టు యు ఎవ్రీబడీ ఇస్ రెడీ త్వరగా చెప్పండి మేడం బీపీ ఎక్కిపోతుంది నరేష్ నరేష్ పేరు చెప్పండి ఏంట్రా మీకు దండ పెడతా పేరు చెప్పండి మీ కాళ్ళు పట్టుకుంటా టెన్షన్ గా ఉందా లేదు భయంగా ఉంది కంగారు పడకు నువ్వేం కంగారు పడుతున్నా నరేష్ చెప్పండి ద శ్రీదేవి 1 సెకండ్ టెన్షన్ గా ఉందా వాయిస్ చేసినప్పుడల్లా అలాగే అనిపిస్తుంది సుధీర్ అవార్డ్ ఎవరు లేనప్పుడు చెప్తా లైలా గారు రెడీగా ఉన్నారా ఆర్ యు రెడీ రెడీ ఆర్ యు రెడీ అమ్మో మేడం ఎవడు మీకు వచ్చేసలా ఉంది The award goes to the award in the overacting category goes to 2 seconds కసి అమ్మ బాబాయ్ Okay, and the winner is Sridevi Drama Company Awards Overaction Category. లైలా గారు and the award goes to Rohini. వాళ్ళ పిట్టలో బలపు నీ పైట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే అమ్మా రాజా నీ కోరిక నెరవేర్చలేకపోయాను చెప్పేటమ్మా నాన్న ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఎంత పెద్ద ఇప్పుడు లైలా గారు అవార్డు విన్నర్ రోహిణి గారికి అవార్డు ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుతాం మేడం.
స్పీచ్. అసలు అవార్డు నాకు వస్తుందని అనుకోలేదు. ఎవరు అనుకోలేదు దీనికోసం చెమట వచ్చాను. పందిలా తిని మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారంటే దీనికోసం. కష్టపడ్డారు, దీన్ని పెంచడానికి చాలా కష్టపడ్డారు. మాటలు రావట్లేదు. లేవు, అయిపోయింది, వదిలే. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి గారు. థ్యాంక్ యూ సుధీర్ గారు, మీ వల్ల నాకు అవార్డు వచ్చింది. అసలు మిమ్మల్ని ప్యాకప్ తర్వాత కలవండి చెప్పి. మ్యామ్, శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి అవార్డు ఇవ్వడం మీకు ఎలా అనిపించింది? ది ఎక్స్పీరియన్స్ ఇస్ హారబుల్. హారబుల్. మై ఫేస్ ఇస్ పెయినింగ్, లాఫింగ్. ఓహో, ఆ హారబుల్. అచ్చా, ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. It's a pleasure having you here. Thank you so much, ma'am. ఈటీవీ ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్. సరే, మన పెళ్లి సంగతి ఏంటి అసలు? ముందు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మా అమ్మ నాన్న కలవాలి. మీ నాన్న వచ్చాడు తెలుసా? అసలు నేను వచ్చేదాన్ని కాదు తెలుసా? అసలు మీ అమ్మని పిలిచావే? ఇంట్లో పనమని పిలిచి వచ్చేవాడు నేను. ఏం సార్ పనమే బాగుంటావా? చాలా బాగుంటది. మీరు ఎలాగైనా కలవండి సార్. భూమి ఆకాశం కలుస్తాయా? కలవవు. నీరు నిప్పు కలుస్తుందా? కలవవు. రష్మి సుధీర్ కలుస్తారా? కలుస్తారు అప్పుడప్పుడు సైలెంట్ గా. అవునా? ఎవడో తెలియదులే. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. సచ్ అన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అండి. వింటూస్తానంటివే నువ్వు నాతో ఉంటానంటివే, ఏ దేవుడి శాపం ప్రేమ నన్ను వదిలేశావే. మూడేళ్ళ ప్రేమ మున్నల ముచ్చటాయేనా, నీ ప్రేమను పొందే అదృష్టమే లేదా. మ్యూజిక్ ఆపగానే ఈ దాంట్లో దూరిపోవాలంతే, ఒకేసారి ఒకే చోట. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జన. ద మార్క్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ప్లీజ్. బయట చాలా వర్షం పడి తడిచిపోయాను. ఈ రోజు మీ ఇంట్లో నాకు షెల్టర్ ఇస్తారా? రండి. కాఫీ తాగుతారా? థ్యాంక్స్ అండి. డ్రెస్ మీద పడిపోయింది, చూసుకోండి, బల్లులుంటాయి. మనం తొందరగా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం. యూజ్ చేసుకొని వదిలేద్దామంటే పెళ్లి గిల్లి అంటుంది. ఈ టైంలో ఎవరు? సుందర్. నువ్వు నాతో ఉంటూ కూడా వేరే వాడికి మెసేజ్ చేస్తున్నావే. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి చేరుకోదు. దానివల్ల మిగిలేది బాధే తప్ప ఇంకేమీ లేదు. మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు? నిన్నెవరు చేసుకుంటాడు పెళ్లి? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను కించపరిచే వాడి కోసం నువ్వు అంతగా పరితపించిపోయి ఏవన్నా నువ్వు అర్థం చేసుకుని వదిలేస్తున్నావు. అలాంటిది నా గురించి ఒక్కసారి ఆలోచించచ్చు కదా. ఈ సెట్ సాక్షిగా అడుగుతున్నాను, నాతో వస్తావా?